హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చంద్ర. మీరు చూస్తున్నారు చంద్ర టెక్ బెట్ ఛానల్. సో ఫ్రెండ్స్, మన ఈ వీడియోలో మనం రియల్మీ వైర్లెస్ 3 నెక్ బ్యాండ్ అయితే మనం అయితే రివ్యూ అయితే చేయబోతున్నాం అనమాట. ఇది చాలా మంచి ఫీచర్స్ అయితే వస్తుంది. అండ్ ఈ నెక్ బ్యాండ్ కూడా మనకి అఫోర్డబుల్ ప్రైస్లో అయితే ఉంటుందన్నమాట. సో ఈ నెక్ బ్యాండ్ ఎలా ఉంది, ఆడియో క్వాలిటీ ఎలా ఉంది, అదేవిధంగా దీనిలో ఇంకే ఫీచర్స్ చేయకుండా వీడియో వెంటనే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇది మనకి బాక్స్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇంకా ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఇందులో చూసుకుంటే కనుక మనకి 13.6 mm డైనమిక్ డ్రైవర్స్ అయితే రావడం అయితే జరిగింది. 360 degrees స్పెషల్ ఆడియో ఎఫెక్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ అదేవిధంగా 40 hours బ్యాటరీ లైఫ్ అయితే రావడం అయితే జరిగింది. సో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉంది. అండ్ అదేవిధంగా గూగుల్ ఫాస్ట్ పేర్ సపోర్ట్ అయితే ఉంది. అండ్ ఇది వచ్చేసరికి మనకి బ్లూటూత్ 5.3 వర్షన్తో అయితే మనకైతే రన్ అవుతుంది అనమాట. అండ్ ప్రైస్ చూసుకుంటే కనుక దీని మీద మనకి 3000 రూపీస్ అయితే రాసి పెట్టుంది అనమాట. ఇంకా సైడ్ చూసుకుంటే రియల్మీ బ్రాండింగ్ అయితే ఉందన్నమాట. ఇది మనకి నెక్ బ్యాండ్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే కనుక మనకైతే బటన్స్ ఇవ్వడం అయితే జరిగింది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే కనుక వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మధ్యలో వచ్చేసరికి కాల్స్ ఆన్సర్ చేయడానికి లేకపోతే రిజెక్ట్ చేయడానికి మనకి ఈ బటన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా మనకి ఎక్స్ట్రా బటన్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసరికి మనకి ట్రాన్స్పరెన్సీ మోడ్ కానీ, లేకపోతే ANC ఆన్ చేసుకోవడానికి కానీ, లేకపోతే లాంగ్ ప్రెస్ చేస్తే కనుక మనకి ఏంటవుతుందంటే గేమింగ్ మోడ్కి అయితే యాక్టివేట్ అవుతుంది అనమాట. ఆ విధంగా మనకైతే ఇక్కడైతే ఉందన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే కనుక మనకి USB Type-C పోర్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీనికి ఎలాంటి కవర్ అయితే ఇవ్వలేదు. సో మనకి IP రేటింగ్ అయితే దీనికైతే లేదని చెప్పుకోవచ్చు. ఇదొక విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ ఓవరాల్గా చూసుకుంటే కనుక మనకైతే ఇది ప్లాస్టిక్ అయితే బాగానే ఉందని చెప్పుకోవచ్చు. మంచి క్వాలిటీగా ఉంది. సో చూసుకుంటే కనుక ఇది మ్యాగ్నెటిక్గా ఇలా అటాచ్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే మనం డిటాచ్ చేస్తామో ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుంది. అండ్ అదేవిధంగా ఎప్పుడైతే ఈ విధంగా మ్యాగ్నెటిక్గా అటాచ్ చేస్తామో వెంటనే మనకైతే సాంగ్ ప్లే అండ్ పాజ్ కానీ, అండ్ అదేవిధంగా బ్లూటూత్ నుంచి వెంటనే డిస్కనెక్ట్ అయితే అయిపోతుంది అనమాట. అదేవిధంగా ఇందులో మనకి మరో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కనుక ఇది డ్యూయల్ పేరింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో మనకైతే 2 devices ఒకేసారి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఒక దాంట్లో మీరు సాంగ్స్ వింటే కనుక ఇంకోటి ఏమైనా ఆఫీస్ కాల్స్ కానీ ఏదైనా అటెండ్ చేసుకోవడానికి ఇదైతే డ్యూయల్ పేర్ సపోర్ట్ అయితే మీకు అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే కనుక నేను నా ఈ రియల్మీ ఇయర్ ఫోన్స్ని ఆల్రెడీ కనెక్ట్ అయి ఉంది. నేను వెంటనే ఇది డిస్కనెక్ట్ చేస్తే కనుక ఇయర్ ఫోన్స్ని వెంటనే ఇదైతే కనెక్ట్ అయితే అయిపోయింది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే వెంటనే కనెక్ట్ అయిపోయింది. సో ఈ యాప్లో చూసుకుంటే కనుక మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. మనకి నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు, ట్రాన్స్పరెన్సీ మోడ్ ఆన్ చేసుకోవచ్చు, నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసుకోవచ్చు, అదేవిధంగా మోడ్ స్విచ్చింగ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. నాయిస్ క్యాన్సిలేషన్ ఇది ఏది కావాలో అది ఎనేబుల్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే కనుక మనకి సౌండ్ ఎఫెక్ట్స్ కూడా బోల్డ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ప్యూర్ బేస్ కావాలా, ఇంకా డీప్ బేస్ కావాలా, అండ్ ఇలా ఈక్వలైజర్ సెట్టింగ్స్ కూడా ఇక్కడైతే రావడం అయితే జరిగింది. మీకు కావాల్సిన కస్టమైజ్డ్గా మీకు కావాలనుకుంటే కనుక మీరైతే మీకు నచ్చిన విధంగా మీరైతే కస్టమైజ్ చేసుకోవచ్చు. ఈక్వలైజర్ సెట్టింగ్స్ కూడా మనకైతే ఇవ్వడం అయితే జరిగిందనమాట. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే కనుక మీకు బేస్ అడ్జస్ట్మెంట్ కూడా మీకైతే ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీన్ని కావాలంటే ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఈ ఇయర్ ఫోన్స్లో మెయిన్ హైలైట్ వచ్చేసరికి స్పెషల్ ఆడియో కావాలంటే మీరైతే ఆన్ చేసుకోవచ్చు. సో ఆన్ చేసుకున్నప్పుడు మీకు అన్ని వైపుల నుంచి మీకు అయితే వినబడుతూ ఉందన్నమాట. లేదా దీన్ని కావాలంటే డైరెక్ట్గా ఆఫ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మనకైతే ఆప్షన్స్ అయితే ఈ యాప్లో అయితే రావడం జరిగింది. అండ్ అదేవిధంగా డ్యూయల్ కనెక్షన్ కూడా మనకైతే ఇవ్వడం అయితే జరిగింది అనమాట. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే కనుక మనకైతే గేమింగ్ మోడ్ కూడా మనకైతే రావడం అయితే జరిగింది. సో దీనికి కావాలంటే మనం ఇక్కడి నుంచే మీరైతే ఎనేబుల్ చేసుకోవచ్చు. సో ఈ యాప్లో మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్ వచ్చేసరికి మనకి ఫైండ్ మై ఫోన్ అనమాట. సో ఒకవేళ మీ ఫోన్ ఎక్కడైనా పెట్టి మర్చిపోతే కనుక మీరు ఫైండ్ మై ఫోన్ మీరు ఎనేబుల్ చేసుకుంటే మనకైతే డైరెక్ట్గా మీరు ఇయర్ ఫోన్స్ నుంచే మీరైతే మీ ఫోన్ అయితే మోగుతుంది అనమాట. అలారంలా మోగుతుంది. అప్పుడు మీ ఫోన్ మీరు వెతకచ్చు అనమాట బ్లూటూత్ రేంజ్లో ఉంటే. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అయితే ఫైండ్ మై ఫోన్ ఎలా పనిచేస్తుందో మనం అయితే చూద్దాం అనమాట. ఇక్కడైతే ఏదైతే మల్టీ ఫంక్షన్ బటన్ ఉందో మధ్యన దాన్ని అయితే 4 times అయితే ప్రెస్ చేయాలన్నమాట. సో చూసుకుంటే కనుక మనకి ఈ విధంగా చూసుకుంటే కనుక మనకైతే సో ఇప్పుడు చూసారు కదా, ఈ విధంగా అయితే కనుక మనకైతే మీ ఫోన్ అయితే మీరైతే ఎక్కడైనా మర్చిపోతే విత్ ఇన్ ద రేంజ్ ఉంటే కనుక మీరైతే కనుక్కోవడానికి ఈ ఫీచర్ అయితే బాగుందని చెప్పుకోవచ్చు. ఏదైనా సాంగ్ ప్లే చేస్తున్నప్పుడు సింపుల్గా మీరు ఈ మ్యాగ్నెటిక్ బడ్స్ని ఇలా తగిలించేస్తే వెంటనే అదైతే పాజ్ అయితే అయిపోతుంది అనమాట. సాంగ్ అయితే ఆగిపోతుంది. సో ఫైనల్గా ఆడియో క్వాలిటీ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఆడియో క్వాలిటీ అయితే మనకైతే చాలా బాగా వస్తుందని చెప్పుకోవచ్చు. ఇందులో చూసుకుంటే కనుక మనకి 13.2 mm డ్రైవర్ అయితే ఉందన్నమాట. దానివల్ల మీకైతే చాలా మంచి ఆడియో అవుట్పుట్ అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ అదేవిధంగా దీనిలో స్పేషియల్ ఆడియో ఎఫెక్ట్ ఉండడం వల్ల మీకు 360 degreesలో మీకు అయితే సరౌండ్ సౌండ్ అయితే మీకు బాగా వినబడుతుంది అనమాట. సో ఓవరాల్గా ఆడియో క్వాలిటీ అయితే మనకైతే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. లోస్ కానీ, మిడ్స్ కానీ, హైస్ కానీ అన్నీ కూడా మీకు బ్యాలెన్స్ అవుట్పుట్ వస్తుంది. అదేవిధంగా బేస్ కూడా పంచీ బేస్ అయితే వస్తుంది.
సో ఈ విధంగా ఓవరాల్గా చూసుకుంటే కనుక ఆడియో క్వాలిటీ అయితే మనకైతే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ అదేవిధంగా గేమ్స్కి మీరు ఇది వాడితే కనుక గేమ్స్లో కూడా మీకు లో లేటెన్సీ ఉంది అనమాట. 40 మిల్లీ సెకండ్స్ లో లేటెన్సీ అయితే ఉంది. నేనైతే చాలా గేమ్స్ అయితే ఆడాను అనమాట. బీజిఎంఐ లాంటి గేమ్స్ అయితే ఆడాను. సో ఆల్మోస్ట్ ఇన్స్టెంట్గా మీరైతే గన్ ఫైర్ చేస్తే ఇన్స్టెంట్గా మనకైతే ఆ ఫైర్ అనేది వినబడుతోంది. సో మీకు గేమింగ్లో కూడా ఎలాంటి ఇష్యూ అయితే లేదనమాట. అండ్ ఏఎన్సీ కూడా నాకైతే బాగానే అనిపించింది. మీరు ఇది వేసుకుని మీరు ఏఎన్సీ ఆన్ చేసుకుంటే కనుక మీకు చుట్టుపక్కల ఉన్నవి ఏవి కూడా నాయిస్ క్యాన్సిలేషన్ అయితే అయిపోతుంది. సో మీకు ఏఎన్సీ అయితే అబవ్ యావరేజ్గా ఉందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా నేను ఇది ప్రొడక్ట్ వచ్చేసరికి నేను ఆన్లైన్లో అయితే కొనలేదు, నేను వచ్చేసరికి ఆఫ్లైన్లో అయితే కొన్నాను. సో ఆన్లైన్లో చూసుకుంటే నియర్లీ 1800 రూపీస్ అయితే మనకైతే వస్తుంది. ఆఫర్స్లో చూసుకుంటే 1500కి అయితే వస్తుంది. బట్ నేను 1400 రూపీస్కి నేనైతే ఆఫ్లైన్ స్టోర్లో అయితే పర్చేస్ చేశాను అనమాట. సో ఓవరాల్గా దీని రేటింగ్ నేను ఎంత ఇస్తానంటే 10కి 8 అయితే నేను ఇస్తాను అనమాట. అంత బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఎవరైతే మంచి ఆడియో కావాలనుకుంటున్నారో, ఎవరైతే స్పెషల్ ఆడియో కావాలనుకుంటున్నారో, తక్కువ ప్రైస్లో మీకు మంచి బ్యాటరీ బ్యాకప్ కావాలనుకుంటున్నారో వాళ్ళు ఇది డెఫినెట్గా రియల్మీ వైర్లెస్ 3 ఈ నెక్ బ్యాండ్ అయితే డెఫినెట్గా అయితే మీరైతే కన్సిడర్ చేయొచ్చు. మోస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అయితే ఇదైతే అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక ఒక లైక్ బటన్ కొట్టండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తాను కానీ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వీడియో అండ్ దిస్ ఇస్ చంద్ర సైనింగ్ ఆఫ్.